మాచర్ల మున్సిపాలిటీ అత్యవసర సమావేశం మంగళవారం కార్యాలయంలో చైర్మన్ శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చర్చనీయాంశాలకు కౌన్సిల్ వారి ఆమోదం లభించగా, ముఖ్యంగా చంద్రవంక వాగులో చెట్లను తొలగించాలని, లేకపోతే వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు వరద నీరు పట్టణంలోకి వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే వాటిని తొలగించాలని, వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయిందని, వెంటనే పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే శానిటేషన్ శుభ్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని శ్రీదేవి తెలిపారు. అది చూసి ఈ వర్క్ సంగతి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 4వ వార్డు వీరాంజనేయ బార్ అంటే అది మేము గతంలో చేసిన అక్కడ ఈ 4వ వీరాంజనేయ బార్ దగ్గర నుంచి చంద్రంగ వరకు వాటర్ అంటే ఈ మధ్యలో అసలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అసలు ఎన్ని హౌసెస్ ఉన్నాయి, హౌసెస్ లేవు. అక్కడ డ్రైనేజీ ఉపయోగం ఉందో లేదో ఒకసారి గ్రహించి మీరు చూసిరండి. పెట్రోల్ పంపు నుండి ఆసియం చిరకానంటి వరకు స్టారం వాటర్ వార్డులో మాజీ ఎంపీ కోట బిల్డింగ్ నుండి మదర్ తెరేసా విగ్రహం వరకు స్టారంగా 30 లక్షలు, సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కులకు 5 లక్షలు. గవర్నమెంట్ కంపెనీస్ వారికి కావాలంటే వాళ్ళు చూసుకుంటారు. మనకు మొత్తం వచ్చేసి 2 వరకే. మనకి ఈ 2 కూడా గవర్నమెంట్ వారి అధీనంలోనే ఉంటాయి కాబట్టి మనం వాడుకోవడానికి అప్పుడు ఎటు తీర్మానం తీసుకోవాలి కాబట్టి ఒకేసారి తీర్మానం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పే చేస్తారు. అంటే క్యాష్ బుక్ రాసుకోవడం ఇబ్బంది కంప్యూటర్ ద్వారా డబ్బా అకౌంట్ సిస్టమ్ వెళ్ళి గవర్నమెంట్ చార్టెడ్ అకౌంట్స్ ప్రవేశపెట్టింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వాళ్ళు చేస్తారు అకౌంట్స్ని. మధ్యాహ్నం వాళ్ళకి రాక ప్రభుత్వం వాళ్ళు సర్వీస్ అయిపోయింది అనమాట. కొత్త వారికి వీళ్ళకి నెంబర్ ఇచ్చి కొత్త చార్టెడ్ అకౌంట్ పిలిపించి వాళ్ళు కూడా ఈ అకౌంట్ చేస్తారు. అకౌంట్ చేసినప్పుడు డబ్బు వాళ్ళు పే చేయాలి. మధ్యాహ్నం నేను ప్రశ్నలు మనం చేస్తున్నాం. మన పనులు పట్టణాలు కూడా చేస్తారు. బాగానే ఉంది. వాడు కనీసం మనకు ఆ వర్క్ చేయట్లేదు. మనకు ఆ వర్క్ పూర్తి చేసి మనకు స్టేట్ పాలసీ కాబట్టి స్టేట్ పాలసీ ఆ స్టేట్ పాలసీ తయారు చేసి సమర్పించి ఉన్నారు. అందుకే అదనంగా ఆయన 2 కోట్లతో కలిపి మేము గతంలో కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది చంద్రబాబు ప్రక్షాళన చేయాలి. చూస్తున్నారు పిచ్చి మొక్కలన్నీ కొత్త గుంటూరు పిచ్చి కానించి బొమ్మటి చాలా వాటికి డేంజర్ సార్. ఆ వాగు వల్ల మన మార్చల సగానికి ఇబ్బంది సార్. ఆ వాగు వల్ల భూమి మీదకి వస్తుంది. మైనర్ ఇరిగేషన్ కాదు సార్. కనకంత మైనర్ ఇరిగేషన్ చెప్పినట్టు మన గవర్నమెంట్ సభ్యులు గారు చెప్పినట్టు కూడా ఆయన వార్డు కూడా నిన్న మొన్న కూడా పని పెట్టి చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే వార్డులో మొత్తం చాలా కష్టంగా ఉందండి. 10 మంది కూడా
హ్యాండ్ ఓవర్ చేసేదానికి 10-12 మంది మాత్రమే